వివాదాలతో కాలక్షేపం చేయటం అధికార పార్టీ నాయకులకు ఎమ్మెల్యేలకు అలవాటుగా మారిపోతుంది. ముందు వివాదాల్లో తలదూర్చటం, ఆ తర్వాత నాలుగు ఖర్చుకొని అబ్బే అదేం లేదు అంటూ చిలక పలుకులు పలకటం ఇటీవల కాలంలో రాజకీయ నాయకులకు పరిపాటిగా మారిపోయింది. తాజాగా ఆ వంతు తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుకు వచ్చింది. అసలే నియోజకవర్గంలో పార్టీ కేడర్తో సరైన సఖ్యత లేదు. అధిష్టానం వద్ద ఉన్న పరపతి పోయింది. ఇప్పుడు తాజాగా వైసీపీ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో చట్టాపట్టాలేసుకున్నట్లుగా వ్యవహారం నడపటం, ఆ వీడియో బయటకు రావడంతో కొలికపూడి మెడకి రాజకీయ ఉచ్చు బిగుసుకుంటున్నట్లుగా వ్యవహారం మారుతోంది. పార్టీలోని సీనియర్లు కొలికపూడి చర్యలతో సీరియస్గా ఉన్నారు. ఇప్పటికే మద్యం స్కామ్లో పీకల్లోతు కూరుకుపోయి అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబంతో చేతులు కలపాల్సిన అవసరం ఏమొచ్చిందని కామెంట్స్ చేస్తున్నారు సీనియర్లు. కొలికపూడి మాత్రం అబ్బే మా మధ్య అలాంటిదేమీ లేదు, అంతా కలిసి 10 సెకండ్ల లోపే అని చిలక పలుకులు పలుకుతున్నా వీడియో చూసిన వారికి మాత్రం కొలికపూడి అత్యుత్సాహం బాహాటంగానే కనిపిస్తోంది. ఒకే పార్టీలో ఉన్న వర్గ విభేదాలతోనూ ఇంకో రకమైన వ్యవహారాలతోనూ ఎడమొహం పెడమొహంగా ఉండే రాజకీయ నాయకులు చాలా మంది ఉంటారు. అయితే ప్రత్యర్థి పార్టీకి చెందిన నాయకుడు, అందులోనూ టీడీపీ అధినేతపై తప్పుడు కేసులు పెట్టించారు అన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కనిపించగానే ఆయన వెంటపడి పలకరించాల్సిన అవసరం అధికార పార్టీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుకి ఏమొచ్చింది అన్న ప్రశ్న ఇప్పుడు పార్టీ నాయకుల్లో మొదలైంది. పెద్దిరెడ్డి ముందు వెళ్లిపోతుంటే వెంటపడినట్లు సార్ నేను అధికార పార్టీ ఎమ్మెల్యేను సార్ అని చెప్పుకోవాల్సిన అగత్యం ఏమి వచ్చింది అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే లిక్కర్ కేసుతో పాటు అనేక అవినీతి ఆరోపణలలో పీకల్లోతు మునిగి ఉన్న పెద్దిరెడ్డితో మంతనాలు జరపాల్సిన అవసరం ఏమొచ్చింది అంటూ పార్టీలోని వర్గం పెదవిరుస్తున్నారు. ఇదే విషయం అధిష్టానం దృష్టికి కూడా వెళ్లటంతో కొలికపూడిపై అధిష్టానం సీరియస్గా ఉందట. ఇప్పటికే తిరువూరు లోకల్ వివాదాల పంచాయతీలో చంద్రబాబు వద్ద పూర్తిగా పరపతి పోగొట్టుకున్న కొలికపూడి ఇప్పుడు తాజాగా జరిగిన ఘటనతో పార్టీలో నాయకుల వద్ద కూడా సానుభూతి పోగొట్టుకున్నారు అని చెబుతున్నారు పార్టీలోని ఓ వర్గం. అయితే కొలికపూడి మాత్రం అబ్బే అదేం లేదు, నేను మాట్లాడింది సెకండ్లే, ఇచ్చింది షేక్ హ్యాండే అంటూ ముక్తాయింపిస్తున్నారు. మొన్న మధ్య వివాదాస్పద మాజీ మంత్రి జోగి రమేష్ టీడీపీ మంత్రి పాల్గొన్న సామాజిక కార్యక్రమంలో పాల్గొంటేనే పెద్ద రచ్చ జరిగింది. అలాంటిది నువ్వు మాట్లాడే ఆ మాటలేవో ఫ్లైట్లోనే మాట్లాడుంటే వీడియో బయటకు వచ్చేది కాదు, వ్యవహారం వివాదమయ్యేది కాదు. సరిగ్గా కావాలన్నట్లుగా మీడియా వీడియోలు తీస్తున్న క్రమంలో పెద్దిరెడ్డి వెంట చిన్న పిల్లాడిలా పరిగెత్తుకుంటూ వచ్చి సార్ నేను మీ ఫ్యాన్ సార్ అన్నట్లు కరచాలనం చేసి మరీ వెళ్లిన కొలికపూడి వ్యవహార శైలిని ఇప్పుడు పార్టీ వర్గాలు తప్పుపడుతున్నాయి. పైగా అధికార పార్టీ ఎమ్మెల్యే లగెత్తుకుంటూ వచ్చి మరీ షేక్ హ్యాండ్ ఇస్తే 8 సెకండ్లు మాత్రమే మాట్లాడి పంపించేసిన గొప్పతనం పెద్దిరెడ్డిది అనుకోవాలా? లేక ప్రత్యర్థి పార్టీ అయినా పర్లేదు, అవినీతి ఆరోపణలు ఉన్నా పర్లేదు, ఆయన కంట్లో పడటమే మహాభాగ్యం అనుకుంటూ 8 సెకండ్లు మాట్లాడి పరువు పోగొట్టుకున్న అధికార పార్టీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుది పెద్ద మనసు అనుకోవాలా? ఒకవేళ కొలికపూడి చెప్తున్నట్లుగా 10 సెకండ్ల కాలమే వారి సంభాషణ సాగితే 10 సెకండ్లలో సరిగ్గా తన పేరు శ్రీనివాసరావు అని, తనది తిరువూరు నియోజకవర్గమని, తాను ఎమ్మెల్యే అని చెప్పుకునే సమయం ఉంటుందా? అసలు 10 సెకండ్ల పరిచయ భాగ్యానికి ఆ నాయకుడితో మాట్లాడటం ఎందుకు? ఇప్పుడు సంజయ్ శీలతో నీళ్లు నమ్మటం ఎందుకు అనేవారు కూడా ఉన్నారు. అందుకే అంటారు అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అని.